ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి దేవుని పాద సన్నిధికి మనం రావటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీ ఎదుటికి తేవాలని నేను అనుకుంటున్నాను. దేవుడిచ్చిన భారం మేరకు, దేవుడిచ్చిన ఏదైతే ప్రేరేపణ ఉందో దాన్ని బట్టి కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఈరోజు మనం ఒకసారి గమనించినట్లయితే అంటే క్రైస్తవ్యములో విశ్వాసుల మధ్యలో రెండు విధాల పాస్టర్లు లేదా సేవకులు అనేవాళ్ళు ఉంటారు. ఆ రెండు విధాల సేవకుల గురించి కొంత వరకు మీకు ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలామంది సేవకుని చాలా చులకనగా చూస్తుంది. అయితే ఎటువంటి సేవకుని చులకనగా చూస్తున్నారు? అసలు వాక్య ప్రకారంగా సరియైన సేవకుడు ఎవరు, లేదా సరియైన సేవ అంటే ఏంటి? ఇలాంటి కొన్ని విషయాలు మనము వాక్యం ద్వారా పరిశీలన చేసుకొని చూసుకున్నాం. ఎందుకంటే ఈ అంత్య దినాలలో చాలామంది ఇటువంటి కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ మెంటాలిటీ కలిగినటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని చూసి మోసపోతున్నారు. సేవకులు అంటే వీళ్ళే, లేదా సేవ అంటే ఇదే, సేవ తీరంటే ఇదే అని చాలామంది దాన్నే కరెక్ట్గా భావిస్తూ ఉన్నారు. అందుకే ఒకసారి మొదట ఈ యొక్క సేవకుని గురించి, అంటే మొదట మనము ఈ యొక్క కార్పొరేట్ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క సేవకుని గురించి మనం మొదట చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక విషయాన్ని నేను మీకు ఇక్కడ టైటిల్గా ఇవ్వటం జరిగింది. పైనుండి తర్వాత కింద నుండి డబ్బులు దండుకుంటూ సేవ చేస్తున్నటువంటి సేవకుల గుంపు గురించి ఈరోజు మనం కొంత మాట్లాడుకుందాం. ఇది సేవకుల్ని అవమానపరచడానికో, లేదా సేవకుల్ని అగౌరవపరచడానికో, లేదా ఎవరినో డిగ్రేడ్ చేసి నన్ను నేను హైలైట్ చేసుకునే చీప్ మెంటాలిటీతో ఈ యొక్క వీడియో చేయటం లేదు, లేదా ఈ యొక్క టాపిక్ తేవటం లేదు. క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే చాలామంది ఇటువంటి కార్పొరేట్ లేకపోతే బిజినెస్ మెంటాలిటీ కలిగినటువంటి సేవకులను చూసి మోసపోతూ ఉన్నారు. అయితే కొంతమందికి ఇటువంటి సేవకులే నచ్చుతారు కాబట్టి అటువంటి సేవకుల దగ్గరికి పోతారు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. కానీ కొంతమంది అమాయక క్రైస్తవులు కూడా ఉన్నారు, అమాయక విశ్వాసులు ఉన్నారు. వారికి సరియైన సేవకుడు ఎవరు, లేదా సరియైన విధానం ఏంటి, సేవా విధానం ఏంటి, సేవకుని లైఫ్ లేదా జీవితం ఎలా ఉంటుందో వారు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసుకుని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి అమాయకమైన లేదా సేవకుని జీవిత విధానం ఎలా ఉండాలి లేదా ఎలా ఉంటుంది అనే విషయం తెలియని వారి కోసం, అటువంటి అమాయకుల కోసం, అటువంటి క్రైస్తవుల కోసం, విశ్వాసుల కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది. లేదు, మాకు కార్పొరేట్ పాస్టరే కావాలి, మాతో వ్యాపారం చేసే పాస్టరే కావాలి, మేము కూడా అతని పేరును, అతని యొక్క హోదాను, అతని యొక్క స్థాయిని బట్టి అతిశయపడతాము, గొప్పగా చెప్పుకుంటాము అని బుద్ధిపూర్వకంగా ఎవరైతే పోతారో ఓకే, దానికి వాళ్ళు పోయిన రోజులు పోతారో, తర్వాత ఏదో ఒక రోజు దేవుడి ముందు లెక్క చెప్పాల్సి వస్తుంది. కానీ అమాయకమైన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి పాస్టర్లను చూసి, అటువంటి విశ్వాసులను చూసి అసలు సేవ అంటే ఇదేనేమో, సేవకుడు అంటే ఇలానే ఉంటాడేమో అనే ఒక కంక్లూజన్లోనికి, అంటే అదొక ముగింపు, ఒక సారాంశంలోనికి వస్తూ ఉన్నారు. ఆ విషయం అంటే ఇలాగే ఉంటుందని ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు. కాబట్టి అది కాదు. వాక్య ప్రకారంగా ఒక సేవకుడు ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి అనే విషయాన్ని నేను తేటపరచాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పైనుండి డబ్బులు దండుకోవడము అంటే, సేవకులు ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే సపోర్ట్ తీసుకుంటున్నారు పైనుండి. అంటే వారికి పైన ఉన్నటువంటి డినోమినేషన్సే కావచ్చు, లేదా పైన ఉన్నటువంటి కొంతమంది సంస్థ పెద్దలు ఎవరైతే ఉన్నారో, సేవకులు, పెద్ద పెద్ద సేవకులు, బాగా కుబేరులుగా ఉన్నటువంటి వారు, డబ్బును విస్తారంగా దానం చేసేటువంటి వారు, సేవ పేరు మీద దాన ధర్మాలు చేసేటువంటి వారిని నుండి సపోర్ట్ తీసుకొని, అది ఎవరికి అంటే కిందున్న విశ్వాసులకు కానీ, కుటుంబానికి కానీ, లేదా ఇంకెవరికి తెలియకపోవచ్చు, రహస్యంగా కొంతమందితో లింకులు పెట్టుకొని
వారికి అంటే వారి లబ్ధి కోసం, అంటే వీరి యొక్క స్వప్రయోజనం కోసం పైన ఉన్నటువంటి కొంతమంది బాగా కుబేరులుగా ఉన్నటువంటి వారి నుంచి వీళ్ళు రహస్యంగా డబ్బును తెప్పించుకుంటారు. తెప్పించుకున్న తర్వాత వాళ్ళు ఆ ఫండ్స్ రైజ్ చేసిన తర్వాత ఆ ఫండ్స్ ద్వారా వీళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ ద్వారా వీళ్ళు సేవ చేయటము, మేము దేవుని సేవ చేస్తున్నాము, దేవుని కోసమే ఈ డబ్బు ఖర్చు పెడుతున్నాము అని పైనుంచి వాళ్ళు చెప్పుకొచ్చినా కూడా వాళ్ళు ఒక లోభంతో, ఒక ధనాపేక్షతో కూడుకున్నటువంటి వ్యక్తులై తమ కోసం, తమ పిల్లల కోసం, తమ కుటుంబాలు, తమ తరతరాల కోసం డబ్బును దాచి పేరుకు మటుకు కొంతవరకు కొంత పర్సంటేజ్ లేదా కొంత డబ్బు మాత్రం ఏం చేస్తూ ఉంటారంటే సేవలో ఖర్చు పెట్టి చూపిస్తూ ఉంటారు, మేము ఖర్చు పెడుతున్నామని. అలాగా సపోర్టు తీసుకొని సేవ చేస్తున్నటువంటి సేవకులు చాలా మంది పైన సంస్థలు ఉంటాయి, కొంతమంది పాస్టర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ కింద ఉన్నటువంటి సేవకులకు డబ్బులు పంచుతూ ఉంటారు, ఫండ్స్ ఇస్తూ ఉంటారు. నెల లేకపోతే ప్రతి నెల ఇంత అని ఇవ్వటం, లేకపోతే మీటింగ్లు పెట్టించుకున్నప్పుడు ఇంత అని డబ్బులు ఇవ్వటం, ఇలాగే ఏదో విధంగా డబ్బులు పైనుంచి వాళ్ళు పొందుకొని ఫండ్స్ రేజ్ చేసుకొని సపోర్టు తీసుకొని సేవ చేస్తూ ఉంటారు. ఇటువంటి సేవ చేస్తున్నటువంటి సేవకుల్ని మనం గమనించినట్లయితే వారిలో ఎంతమాత్రం ఆత్మీయత లేదా విశ్వాసాలను గురించిన భారం కానీ, ఆత్మల గురించిన చింత కానీ, లేదా ఆత్మీయ పోరాటం కానీ, దేవుని చిత్తం కానీ, అంటే ఏదైతే వాక్యంలో బేసిక్స్ ఉన్నాయో వాటి గురించిన పట్టింపు వీరుకుంటారు. కేవలం ఏంటంటే ఒక నామమాత్రం మీటింగులు నడపాలి, ఆ మీటింగులు నడపటం కోసం ఎలాగో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతారు, కొంచెం వచ్చిన వారికి ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తారు, తర్వాత వీలైతే రానుపోను ఛార్జీలు ఇచ్చి ఏదో విధంగా మొత్తానికైతే వీళ్ళు ఒక రకమైన సేవ చేసుకుంటూ పోతారు. ఇది పైనుండి డబ్బులు దండుకునేటువంటి బ్యాచ్, సేవకుల బ్యాచ్. తర్వాత కింద నుండి డబ్బులు దండుకునేటువంటి వారు కూడా చాలామందే ఉన్నారు, ఇలాంటి సేవకులు కూడా చాలామందే ఉన్నారు. కింద అంటే వారి కింద ఉన్నటువంటి విశ్వాసుల నుంచి డబ్బులు దండుకోవడం. చిన్న మీటింగ్ పెట్టినా కూడా ప్రతి కుటుంబానికి తలకింత లేదా కుటుంబానికింత అని డబ్బులు వాళ్ళకు వంతులుగా వేసి ఆ వచ్చిన డబ్బుల్లో నుండి ఒక 10,000 వస్తే అందులో ఒక 5,000 లేదా ఒక 6,000 ఖర్చు పెట్టి మిగతా డబ్బులన్నీ వాళ్ళ జోబులోనికి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి పంపించేసుకుంటారు. ఇలా మనం చూసినట్లయితే కింద ఉన్నటువంటి విశ్వాసుల్ని ఒక జలగలు ఏ విధంగా అయితే రక్తాన్ని తాగుతాయో ఆ విధంగా కింద ఉన్నటువంటి విశ్వాసుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డబ్బును దండుకునేటువంటి ఒక కోణంలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రతిసారి కానుకలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కానుకలు, దశంభాగాలు, తర్వాత మీటింగ్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ఇంత కానుక ఇవ్వాలని ఒక రూలు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రానుపోను ఛార్జీలు పెట్టాలని, లేకపోతే డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని, లేకపోతే రానుపోను, ఈ విధంగా అంటే ఒక రకంగా వీళ్ళు ఏం చేస్తారంటే కింద ఉన్నటువంటి విశ్వాసాలని డబ్బుతోనే ముడిగడతా ఉంటారు. నేను మీ ఇంటికి రావాలన్నా డబ్బులు, లేదా మీరు మా ఇంటికి రావాలన్నా డబ్బులు. అంటే ఒక డబ్బు వీళ్ళను కలుపుతున్నట్టుగా, దేవుడు వీళ్ళని కలపటం లేదు, డబ్బు వీళ్ళని కలుపుతుంది. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి బుద్ధి పుడుతుంది మాకు మీటింగ్ కావాలి అన్నప్పుడు వీళ్ళు ఛార్జీలు పెట్టి, అంటే రిజర్వేషన్ చేసి వాళ్ళని పిలవగానే ఆత్మ ప్రేరేపణ ఉండదు, నడిపింపు ఉండదు, వెంటనే వీళ్ళు ఊరికొచ్చేస్తారు. ఎందుకు అంటే డబ్బు ఇక్కడ మనకు, వీళ్ళు దేవుని ప్రేరేపణ బట్టి కాదు, డబ్బు ఇక్కడ కనిపిస్తుంది. పైసా కనిపించేసరికి వీరికి ఉండబట్టక వెంటనే డబ్బు కోసం వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అందుకే ఎక్కడ చూసినా సరే నాకు ఫలానా చోట మీటింగ్ పెట్టాలా లేదా అని దేవుని ప్రేరేపణ వీరికి ఉండదు, లేదా దేవుని నడిపింపుతో వీరికి సంబంధం ఉండదు. కింద ఉన్నటువంటి డబ్బు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో ఆ విశ్వాసులు, డబ్బు గల విశ్వాసులు ఎవరైనా ఉంటే ఆ డబ్బు గల విశ్వాసులు చెప్పిందే వీళ్ళు చేస్తారు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయకపోతే వాళ్ళు నారాజు అయిపోయి వాళ్ళు అలిగి అలా ఏం చేస్తారు, ఇచ్చే కానుకలు ఇవ్వరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్పినా, పాస్టర్ గారు కూర్చోండి అంటే కూర్చుంటారు, లేవండి అంటే లేస్తారు, పొండి అంటే పోతారు, వస్తారు, రమ్మంటే వస్తారు. అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఇటువంటి సేవకులు
సంఘాలలో క్రైస్తవ్యంలో మెండుగా మనకు కనిపిస్తారు. అడుగడుగునా మనకు కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంచెం సంఘం కోసము ఒక చర్చి కడుతున్న దానికి వీళ్ళు ఏమన్నా డొనేట్ చేస్తే ఆ డొనేట్ చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం, ఎక్కువ డొనేట్ చేసే వారికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం, సంఘాల్లో వారిని పొగడటం, సంఘాల్లో వాళ్ళ గొప్పగా చెప్పడం, ఇదిగో ఇంతమంది సేవకుల్ని, ఇంతమంది విశ్వాసుల్ని నేను ఎన్నడూ చూడలేదు, చాలా మంచి విశ్వాసులు, గొప్ప విశ్వాసులు, పలానది ఇలాంటి మాటలు చెప్పి వారిని ఏం చేస్తుంటారు, అంటే ఆ ముఖస్తుతి చేస్తూ వారిని ఇంకా డొనేట్ చేయమని ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. వారి వల్ల ఇతరులు కూడా డొనేట్ చేయాలని వారిని ప్రోత్సహిస్తారు. కాబట్టి బలవంతంగానైనా డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా ఏదో విధంగా కింద ఉన్నటువంటి విశ్వాసుల నుంచి డబ్బులు దండుకుంటూ సేవ చేస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే మతోన్మాద గుంపుల్లో కూడా మనం చూస్తే ఈ మతోన్మాదులు కూడా ఏం చేస్తున్నారు, ఇలాంటి కార్పొరేట్ ఎవరైతే మనీ మైండెడ్ సేవకులు ఉన్నారో అలాంటి వారిని చూసి సేవకులందరూ కూడా ఇలాగే ఉంటారు అని సేవకుల్ని కొట్టేయడం, సేవకుల్ని తప్పుగా అర్థం చేసుకొని సేవకుల గురించి తప్పుగా ప్రచారాలు చేయటం. అలాగే హిందువులు, ముస్లింలు లేదా ఇతర మతస్థులు కానీ లేదా అంత వాక్య జ్ఞానం లేని అమాయకమైన క్రైస్తవులు కానీ సేవ ఇలాగే ఉంటుంది, సేవకులు ఇలాగే ఉంటారు అనే కోణంలో చాలామంది భావిస్తూ ఉంటారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇలాంటి వారి కోసం వాక్యం చాలా తేటగా, చాలా స్పష్టంగా, చాలా మంచిగా మనకు చెప్తూనే వస్తుంది. ముందు నుంచి మనకు వాక్యం హెచ్చరిస్తున్న ఎటువంటి సేవకులు ఈ చివరి దినాల్లో ఉంటారు, ఎటువంటి సేవ జరుగుతుంది అనే విషయాన్ని వాక్యం హెచ్చరిస్తూనే ఉంది. వీరికి ఆ దేవునితో సంబంధం ఉందా లేదా, వీరు ఆత్మీయంగా ఉన్నారా లేదా, ఆత్మీయ విషయాలు బోధిస్తున్నారా లేదా, ఇవన్నీ వారికి అనవసరం. వీరింటిలో అంటే ఈ రిచ్గా ఉండాలి, వీరి దగ్గర ఆస్తులు ఉండాలి, వీళ్ళ దగ్గర ఆస్తులు ఉండాలి, సంఘాలు ఉండాలి, తర్వాత మంచి సూటు బూట్ వేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ పాస్టరు ఒకవేళ దరిద్రంలో ఉన్నాడు లేదా పేదరికంలో ఉన్నాడంటే చెప్పుకోవడానికి కొంతమందికి నాముషిగా ఉంటుంది. అదే ఈ పాస్టరు నెలకోసారి అమెరికాకో లేదా కెనడాకో ఇంగ్లాండ్కో లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళొస్తే వీళ్ళు మా పాస్టరు అమెరికాకి వెళ్ళొచ్చాడని గొప్పలు చెప్పుకోవడానికి అటువంటి నిత్యపు మనస్తత్వం చాలామంది విశ్వాసులకు ఉంటుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే రిచ్గా ఉండేటువంటి పాస్టర్లను వెతుకుతూ ఉంటారు. రిచ్గా ఆయన కాలు బయట పెట్టగానే కారులో వెళ్ళాలి, కారు నుంచి దిగగానే మళ్ళీ ఏసీ రూమ్లోకి వెళ్ళిపోవాలి. అటువంటి రిచ్ పాస్టర్ని వీళ్ళు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఈ యొక్క డబ్బుతో కండ్లు నెత్తికెక్కినటువంటి కొంతమంది విశ్వాసులు, వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి డబ్బుతో ఏ పాస్టర్నైనా కొనొచ్చు, ఏ పాస్టర్నైనా రప్పించుకోవచ్చు, ఏ పాస్టర్నైనా మా గ్రిప్పులో పెట్టుకోవచ్చు అనే కోణంలో చాలామంది ఇటువంటి విశ్వాసము లేదా ఇటువంటి సేవ, ఇటువంటి సహవాసం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైనుండి దండుకునేటువంటి సేవకులు ఉన్నారు, కింద నుండి దండుకునేటువంటి సేవకులు ఉన్నారు. అట్టి సేవ చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇటువంటి సేవకుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చాలా విషయాలు మనకు తెలియచేయటం అనేది జరిగింది. అందుకే రానున్న దినాల్లో దేవుని చిత్తమైతే సేవకుని యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి, సేవకుల యొక్క సేవ విధానం ఎలా ఉండాలో వాక్యం ద్వారా మనం పరిశీలించుకుంటూ వద్దాం. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. కాబట్టి ఇది ఈరోజు మనం చూసుకున్నటువంటి ఒకవైపు ఉన్నటువంటి సేవకుడు.